మంచి బ్రీడ్ డాగ్స్ ఉంటాయి కదా, దాని యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 6 years ఉంటుంది సార్. ఎనీథింగ్ బియాండ్ దట్ ఈస్ బోనస్. అంటే దాని ఆ క్వాలిటీస్ క్యాచింగ్ అంతా 16 సార్. ఒక ఐటీ ఎంప్లాయ్ కూడా కెరీర్ పీక్ గ్రోత్ 16 తర్వాత బోనస్ సార్ అన్నాడు. ఓకే, అంటే ఆ విషయం తెలుసుకోవాలి. ఈ ఉన్న స్పాన్ లో యూ షుడ్ ప్లాన్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది లైఫ్. ఈ క్లారిటీ ఎంప్లాయీస్ మిస్ అయిపోతారు. ఇది పర్టికులర్లీ ఐటీ సెక్టర్. 16 years is the peak అంట, తర్వాత సస్టైనింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫికల్ట్ అంట. హై ఇన్కమ్ ఎర్నర్స్ ఏదైతే ఇప్పుడు ఆంటర్ప్రినర్స్ ఉంటారో, ప్రొఫెషనల్స్, డాక్టర్స్, స్టార్ట్అప్ ఫౌండర్స్ కావచ్చు, అంటే వీళ్ళకి ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఎలా ఉండాలి సార్? అంటే ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ నాతో అన్నారు, మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటాయి వాటి గురించి. అంటే నేను అంటలేదు, ఒక ఆయన సరే బ్రీడ్ డాగ్ మంచి బ్రీడ్ డాగ్స్ ఉంటాయి కదా, దాని యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 6 years ఉంటుంది సార్. ఎనీథింగ్ బియాండ్ దట్ ఈస్ బోనస్. ఓకే, టాప్ మోస్ట్ బ్రీడ్లు చెప్తే డాగ్స్ లో 16 years లైఫ్ స్పాన్. దాని తర్వాత ఉండొచ్చు 20-25 years, కానీ అదంతా బోనస్. అంటే దాని ఆ క్వాలిటీస్ క్యాచింగ్ అంతా 16 సార్. ఒక ఐటీ ఎంప్లాయ్ కూడా కెరీర్ పీక్ గ్రోత్ 16 తర్వాత బోనస్ సార్ అన్నాడు. ఓకే, చాలా బ్యాడ్ గా చెప్పింది కదా. ఎగ్జాంపుల్ బ్యాడ్ గా ఉన్నా కూడా అంటే ఆ విషయం తెలుసుకోవాలి. కెరీర్ లో పీక్ అయిపోతున్న 3 లక్షలు వస్తుందంటే ఇది కంటిన్యూ అవ్వదు కదా. అవును, అంటే ఈ ఉన్న స్పాన్ లో యూ షుడ్ ప్లాన్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది లైఫ్. ఈ క్లారిటీ ఎంప్లాయీస్ మిస్ అయిపోతారు. ఇది పర్టికులర్లీ ఐటీ సెక్టర్. 16 years is the peak అంట, తర్వాత సస్టైనింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫికల్ట్ అంట. ఐటీ ఎంప్లాయీస్ ఇది తెలుసుకోవాలి. అండ్ ఎంటర్ప్రైనర్ ఎవరి కోసం ట్యాగ్ ఇచ్చుకున్నారు ఎంటర్ప్రైనర్. అవును, దేనికున్నా స్టార్ట్అప్ చెప్పుకోవడం స్టార్ట్అప్. అంతే, మీరు లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తే అందరూ సీఈఓలు ఉంటారు, అందరు ఫౌండర్లే ఉంటారు. అందరు ఫౌండర్లే. అవును కదా, ఫోటో నీట్ గా వస్తే ఫౌండర్ కదా. అవును, విలేజ్ వేసుకుంటే అయిపోయి కదా. అంటే అందరం అలాగే స్టార్ట్ అవుతాం. మనం గ్రో అవుతున్నప్పుడు బిజినెస్ లో మన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ మన ఫ్యామిలీ, సొసైటీ, అచీవ్మెంట్స్, అవార్డ్స్, రివార్డ్స్ సెకండరీ. ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీ. వెన్ ఐ grow in career or a business, I am taking more bigger bets. ఆ బెట్స్ లో నా ఫ్యామిలీని పెట్టకూడదు. బెట్ నో బెట్ షుడ్ బి అట్ ద కాస్ట్ ఆఫ్ ఫ్యామిలీస్ ఫ్యూచర్ ఆర్ కిడ్స్ ఫ్యూచర్. సో ఫస్ట్ ఇనిషియల్ అమౌంట్ ని నార్మల్గా ఒకటేంటంటే బిజినెస్ లో పెడితే ప్రకృతి బిజినెస్ అంటారు. నో, ఎంత బిజినెస్ పెరిగినా నేనేమంటానంటే బిజినెస్ అనేది బావిలో నీళ్ళు లాంటిది. మీరు ఎంత పోసినా ఫుల్ అవ్వదు, ఎంత తీసినా ఎంటీ అవ్వదు. కానీ మీరు ఫుల్ చేద్దాం ట్రై చేస్తే లైఫ్ సరిపోదు. ఈ క్రమంలో మీరు చేస్తూ పోతే ఎవడో వచ్చి ఒక పాయిజన్ డ్రాప్ వేస్తే అయిపోయింది. మనం గ్రేట్ బిజినెస్ స్టోరీస్ పడుతున్నాం, అట్టర్ ఫ్లాప్ ఫెయిల్యూర్ స్టోరీస్ మాట్లాడొచ్చా? జీరో అయిపోయిన వాళ్ళని ఎంతో మంది ఉన్నారు కదా పేర్లు తీసుకుని. అది ఎవరికైనా జరగచ్చు. ఎన్ని స్టార్ట్అప్స్ వస్తే మనం వినిత నా ఎర్లుకొని మాట్లాడతాం, కానీ జీరో అయిపోయిన వాళ్ళు మాట్లాడడం. అప్పుడు నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఇంత సపోర్ట్ ఇచ్చి టైం ఇచ్చి వెళ్ళగొడితే నువ్వు వెళ్ళి మొత్తం జీరో తీసుకుని వస్తావా? కాబట్టి ఇనిషియల్ గా ప్రతి ఎంటర్ప్రైనర్ వెన్ యూర్ గ్రోయింగ్ బిగ్ సీ దట్ రేపటి నుంచి నువ్వు లేకపోయినా నీ ఫ్యామిలీ తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేనంత మనీ వాళ్ళ కోసం వాళ్ళ పేరు మీద సపరేట్ గా పెట్టేసాను. నీ పిల్ల హైయర్ ఎడ్యుకేషన్, మీరున్నా లేకపోయినా ఆ ఎంటైర్ ఫ్యామిలీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ లివింగ్ కి సరిపడా. నువ్వు పీక్ లో ఉన్నప్పుడు చాలా మనీ ఉంటుంది. ఐ విట్నెస్ పీపుల్ నెలకి 8 లక్షలు 10 లక్షలు కైండ్ ఆఫ్ ఇన్కమ్ తీసిన వాళ్ళు ఆఖరికి కార్లో ఈఎంఐ అట్లా కార్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వీ హావ్ సీన్. బిజినెస్ ప్రైమరీ ఈ మేజర్ అంతా కూడా బిజినెస్ లో జరుగుతుంది. బిజినెస్ లో మీకు తెలియదు రిస్క్. జాబ్ లో ఏముంటది రిస్క్? ఏముంటుంది, ఇంకోటి ట్రై చేస్తాం అంతే. ఒక 10 రూపాయలు అటు ఇటు అంతే. 20 లక్షల ప్యాకేజ్ 14 లక్షల ప్యాకేజ్ వస్తుంది. లేదా ఫ్రెండ్ అవడం స్టార్ట్అప్ రారా ఎంత మంది ఇస్తావు, అట్లీస్ట్ సర్వైవల్ ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే వెన్ యూఆర్ వర్కింగ్ సమ్వేర్ బై డిఫాల్ట్ సిస్టమ్ ఇస్ డిజైన్ ఇన్ సచ్ వే దట్ ఒక గ్యారంటీడ్ పెన్షన్ ఒక డైరెక్ట్ ఈపీఎఫ్ లోకి వెళ్తే అదొక బ్యాలెన్స్ సెటిల్మెంట్. నువ్వు ఎంత ఏదో ఏం పట్టుకోకపోయినా కంపెనీ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తాడు, కంపెనీ ఒక బేసిక్ టర్మ్ ఇన్సూరెన్స్ టైప్ ఏది గ్రూప్ పాలసీ, ఎక్కడ ఒక ప్రొటెక్ట్ అవుతుంది. ద హయ్యర్ సాలరీ యువర్ ఇన్ బై డిఫాల్ట్. ఇప్పుడు చాలా మంది ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ లో 1 crore 80 lakhs ఉంటుంది. ఎప్పుడు ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ గ్రాట్యుటీలు ఇవి కలిపి మంచి డీసెంట్ అమౌంట్ ఉంటుంది. ఇన్సూరెన్స్ లు ఉంటాయి, కొంతమంది కంపెనీ షేర్ చాలా తక్కువ మంది ఇవన్నీ ఉంటాయి. కానీ బిజినెస్ వాడికి ఏముంటది? మరి ఏమి లేనప్పుడు 100% రిస్క్ లో పెడతా నీ ఫ్యామిలీ కదా నీ ప్రయారిటీ.
సో ఫ్యామిలీకి లైఫ్ టైం సరిపడా పక్కన పెట్టి అప్పుడు నువ్వు బిగ్గర్ రిస్క్ తీసుకో. కానీ ఇది మర్చిపోతారు, నేను చేసేది ఫ్యామిలీ గురించే కదా, నాకు తెలుసు అంటే అక్కడ ప్రాబ్లం. బావిలో ఒక డ్రాప్ పాయిజన్ వేస్తే ఏమవుతుంది? ఇవాళ రేపు ఏ బిజినెస్ గ్యారంటీ లేదు. అవును అవును. ఏది ఎప్పుడు అయినా అలా ఉన్నాయి కాంపిటీషన్ ఈ రోజు. అవును. ఒక అద్భుతమైన ఫుడ్ బిజినెస్ నేను నడుపుతున్నా, నా పక్కన ఒక బిగ్ ఒక 2 crores రెస్టారెంట్ పెట్టిన వాడు తాళి 300 పెట్టి ఆల్ నాన్ వెజ్ ఐటమ్స్ అంటే 1-2 months ఇస్ ఎనఫ్ ఫర్ హిమ్ టు కిల్ మీ. అంతే. వాడు ఇనిషియల్ గా ఎస్టాబ్లిష్ అవ్వాలి. వాడు ఎన్ఆర్ఐ, ఇక్కడ 2 ఫ్రెండ్స్ ఉన్నాడు, ఫండింగ్ ఉంది, 9 కోట్లు ఫండింగ్ పట్టేసిండు. ఆపరేషన్ కాస్ట్ 2 years ఫ్రీ రా, నడిపిద్దాం మనం, ఒక 6 నెలలు మొత్తం ఎస్టాబ్లిష్ అయిపోవాలి. ఏరియాలో మొత్తం కిల్ ఉంటే కిల్లే. ఎంత డీప్ పాకెట్స్ ఉంటే అంత బెటర్ గేమ్ ఆడదు. అంతే. మనం వీ కాంట్. పెద్ద చేపలు చిన్న చేపలు తినేస్తాయి కదా, అట్లా ఒకటి వస్తే పెద్ద వస్తే నువ్వు ఉండవు మార్కెట్ లో. సో దాన్ని నమ్ముకొని నేను పెద్దగా అయితేనంటే ఎట్లా? నువ్వు పెద్దగా తిమింగలు వస్తాయి. అవుట్. అది బిజినెస్ లో ఆ రిస్క్ ఉంటుంది, అది తెలుసుకోవాలి. కానీ మోటివేషన్ వచ్చింది, ఇది నచ్చింది. అదే అంటే నువ్వు అది ఇది స్కై మీద అంటే ఉంటారు కానీ స్కై కాదు, ముందు ఇంటి కింద పిల్లల్ని చూసుకో. ఇది చేశాక నథింగ్ రాంగ్. కానీ దిస్ వాట్ ఐ హావ్ సీన్ మోస్ట్ ఆఫ్ ద ఎంటర్ప్రెన్యూర్స్, బిజినెస్ పీపుల్ మిస్టేక్ చేస్తారు, ఫ్యామిలీని రిస్క్ లో పెడతారు.